అధ్యాత్మ సత్సంగంకి వచ్చినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. నమస్తే. రాజమణమ్మ గారు, ఆహారం లేకపోతే జీవాత్మ లేదు కాదు, ఆహారము లేకపోతే ఆత్మకు జీవము లేదు, జీవని ఆధారం లేదు, దేహం లేదు. జీవాత్మ ఉంటుంది కానీ జీవనం ఉండదు. జీవనమే ఆధారమే పురుషుని శరీరంలో శుక్రము, ఇక దైహికము అంటే దేహంతో తల్లి శరీరంలోకి వచ్చిన తర్వాత రజవీర్యముల సంయోగంతో ఏర్పడేటువంటి ఈ దేహం ఆహారంతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఆహారము లేకపోతే ఆత్మకు జీవము లేదు, జీవాత్మ అనబడదు అనాలి. సరే ఆచార్య, ధన్యవాదాలు. సత్యార్థ ప్రకాశము 87వ పుటలో ఉన్నాము. ఇప్పుడు ప్రసంగం ఏమి నడుస్తున్నది అని అంటే, సత్యార్థ ప్రకాశం చతుర్థ సముల్లాసము 87వ పుట. దీంట్లో పాషండిను వికర్మస్థాన్ బైడాల వ్రతికాన్ షఠాన్ హైతుకాన్ బకవృత్తిశ్చ వాంగ్ మాత్రేణాపి నార్చయేత్. ఈ శ్లోకం యొక్క ప్రసంగంలో షఠుడు అంటే ఎవరు అనేటువంటి విషయం హఠము అంటే పూర్వాగ్రహము, దురాగ్రహము, అభిమానముతో వర్తించే వారిని షఠులు అంటారు. దానికి వ్యాఖ్యానము యొక్క గోపిదేవ్ గారు శాస్త్రి గారు చెప్తున్నారు. తనకు తెలియదు, మరి ఒకరు చెప్పిన వినడు, అట్టివాడు షఠుడు. అంటే తన వరకు వస్తే గాని తత్వం బోధపడినటువంటి అజ్ఞాని. హిందీలో సామెత ఏంటంటే సమజ్దారికి లియే ఇషారా కాఫీ హై, బుద్ధిమంతుడికి సంకేతమే పర్యాప్తం అనేది సామెత. ఏమంటారు? ఇషారా కాఫీ. అకల్ మందు ఉర్దూ శబ్దము, సమజ్దార్ సంస్కృత పదం. అంతే. హిందీ సమజ్దార్ హిందీ కదా ఆచార్య. హైతుకాను కుతార్కికులు, వ్యర్థముగా వాగువారు. ఉదాహరణకు నేటి వేదాంతులు మేము బ్రహ్మలము, జగత్తు మిథ్య, వేదాది శాస్త్రములు, ఈశ్వరుడు అన్నీ కల్పితములు అని ఏమేమో గప్పాలు కొట్టువారు. బకవృత్తిశ్చ, ఈ యొక్క హైతుకాన్ అంటే హేతువాదులు. ఇప్పుడు ఎవరైతే వీరిని అంటుంటారు కదా, హేతువాదులు ఎవరు అని అంటే ప్రత్యక్షంగా చూస్తేనే గాని నమ్మము, ప్రతిదానికి దీనికి ఇది హేతువు, దీనికి ఇది కారణం, దీనికి ఇది కారణం అని చెప్పేసి దేవుణ్ణి నమ్మనటువంటి వారు హేతువాదులు. ఉంటే చూపెట్టండి అంటారు. దానికి భగవంతుడు ఏం చూపిస్తున్నాడు అని అంటే, నువ్వు ఎవరి కడుపున పుట్టావో, ఎవరి వంశస్థుడివో వారిని చూపెట్టు. అంటే అమ్మ నాన్నను చూపెట్టు. అమ్మ నాన్నను నువ్వు చూపించగలవా? చూపించడం అంటే అమ్మను గుర్తించేది, నాన్నను గుర్తించేది ఎప్పుడు వాళ్ళు మనకు అమ్మ అవుతున్నారు, ఎప్పుడు వాళ్ళు మనకు నాన్న అవుతున్నారు అనేది నువ్వు ఎలాగో తెలుసుకున్నావు. వారు మనకు అమ్మ నాన్న అవుతున్నప్పుడు
మనకు ఈ రూపము లేవు, ఈ కళ్ళు లేవు, ఈ బుద్ధి లేదు, ఏది లేదు. సూక్ష్మ ఆత్మతత్వముగా ఉన్నాం, సూక్ష్మ శరీరంలో ఉన్నాము, శుక్రమును ఆశ్రయించి వస్తున్నటువంటి జీవకణముగా ఉన్నాము. ఇప్పుడు నా తండ్రి శరీరం నుండి వచ్చేటప్పుడు అసలు సుషుప్తి అవస్థ, సుషుప్తి అంటే మూర్ఛ అవస్థ, అసలు సోయి కూడా లేనటువంటి స్థితి. గర్భంలో ఉన్నప్పుడు అదే స్థితి. గర్భంలో ఉన్నప్పుడు సోయి ఉంటుంది. తల్లి ఏ ఆహార పదార్థం సేవిస్తే తదనుగుణంగా వ్యవహరించడం, దాని ప్రవర్తన అనేటువంటిది శిశువు వేడి పాలు కానీ కాఫీ కానీ తాగినప్పుడు అది కేరింతలు కొడుతూ కాళ్ళు ఆడించడం వల్ల పొట్టలో తగలడంతో తల్లికి సంతోషం వేస్తుంటది. ఆ రకంగా ఆ అనుభూతులు అనేటువంటివి తెలుస్తూ ఉంటాయి. ఇక గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని రావడం జరుగుతుంటది. మా కళ్ళెందుకు మూసుకోవడం జరుగుతుంది అంటే లోపలేమో ఉమ్మనీరులో ఉండడం జరుగుతుంది. ఉమ్మనీరు పైన మావి పై ఉమ్మనీరు పైన మావిని ఛేదించుకుంటూ బయటకు రావడం జరుగుతుంటది. కాబట్టి కళ్ళు తెరుచుకుంటే ఉమ్మనీరు కళ్ళలోకి పోయి చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకోవడం, ఆ రకంగా కళ్ళు మూసుకొని ఆ కళ్ళ పైన ఈ పాచిపట్టి అంటూ ఉంటుంటది, అంతా శుభ్రం చేయడం జరుగుతుంటది. కాబట్టి ఇక్కడ చూడడము అంటూ జరగదు, అసంభవము. అందుకని భగవంతుడు చూపిస్తూ హిప్నోటిజం, వశీకరణగా వింపజేస్తున్నాడు. అదిగో నాన్న, అమ్మ ఎవరో తెలియదు, నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి నన్నే అమ్మ అనుకో. ఇగో వస్తున్నాడు చూడు, అతను చూడు, అటు చూడు, నాన్న 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 అని అనిపిస్తుంది. ఇలా జరుగుతుందా? కేవలం చెప్తుంటే తమాషా చూస్తున్నారా ప్రకాష్ గారు? ఓం ఆచార్య. అందుకని అక్కడ హిప్నోటిజం చూపిస్తున్నా. ఆ వశీకరణలో నువ్వు నాన్న అంటున్నావే కానీ నువ్వు గుర్తుపట్టింది ఎప్పుడు? ఆయన సొత్తు తింటున్నావు, ఆయన ఇంటిలో ఉంటున్నావు, ఆయనను చూసి ఆ వశీకరణ ప్రభావంతో నువ్వు నాన్న అంటున్నావే కానీ ఆ రకంగా ఎంతో మంది నీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళందరూ నువ్వు నాన్న అనట్లేదు కదా. కళ్ళతో ఎలా చూస్తావు? ఆ రకంగా చూసిన దాన్నే చూస్తేనే నమ్ముతాము, భగవంతుడు ఉంటే చూపించు అనేటువంటి అజ్ఞానంతో హేతువాదులు ఏదైతే వాదిస్తుంటారో దానికి సమాధానం ఇది. హైతుకాన్ కుతార్కికులు అంటే ఏంటంటే దాంట్లో ఏంటంటే విషయం ఉండదు, ఏముండదు, కేవలం ప్రశ్నించాలి, ఎదుటి వారిని నోరు మూయించాలి అనేటువంటిది కుతర్కం చేస్తుంటారనమాట. సరైనటువంటి సిద్ధాంతం తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళ కుతర్కమును చూసి వెంటనే గుర్తుపట్టి వారిది ఖండిస్తుంటారు. ఇంకా తెలియని వారు అమ్మో ఇది నిజమే కదా అని చెప్పేసి తెలియని వారు అమాయకులు నోరు మూసుకుంటారు, అంతవరకే. ఈ రకంగా కుతర్కము చేస్తూ వ్యర్థముగా వాగువారు. ఉదాహరణకు నేటి వేదాంతులు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ నిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సిద్ధాంతం వ్యావహారికత తెలుసు కదా. శంకరాచార్యుని ఆశ్రమంలో పాఠం చదువుకొని బ్రహ్మచారి భిక్షావృత్తి గురించి ఆశ్రమం విడిచి ఊరు వైపు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో అడవి దాటాల్సి వచ్చినప్పుడు ఆ అడవిలో ఏనుగు వస్తుంది గాండ్రించుకుంటూ. అప్పుడు ఆ ఏనుగు వెనుక పరిగెత్తుకుంటూ కొంతమంది వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే తప్పుకో, ఈ ఏనుగు పిచ్చిదైపోయింది, చంపేస్తుంది, తప్పుకో అని అంటున్నాడు. ఈ బ్రహ్మచారి ఆ ఏనుగు గాండ్రింపు వెనుక ఆ ఏనుగు వెనుక వచ్చేవారి శబ్దం విన్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తప్పుకో అంటున్నారు. దేని గురించి తప్పుకోవాలి? ఏనుగు నుంచి తప్పుకోవాలి. గురువు గారు పాఠం ఏం చెప్పారు? సర్వం కల్విదం బ్రహ్మ, అంత బ్రహ్మే ఉన్నాడు. అంటే ఆ ఏనుగులోనూ బ్రహ్మ ఉన్నాడు, నాలోనూ బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మనేం చేస్తుంటది అని చెప్పేసి అలాగే ఉన్నాడు. ఆ ఏనుగు వచ్చింది, తొండంతో మడత పెట్టి ఈడ్చి అవతల పడేసింది. అక్కడ చాలా దెబ్బలు తగిలాయి. ఇక లేవలేక అక్కడే ఉన్నాడు. చాలా సేపటికి ఆ దెబ్బల నుంచి కోలుకొని మెల్లగా కుంటుకుంటూ గెంటుకుంటూ ఆశ్రమానికి పోయాడు. పోతే గురువు గారు అడిగారు, అదే ఎక్కడ పోయావు నువ్వు, దినమంతా కనపడలేదు అని అంటే
గురుగారు మీ పాఠాన్ని స్మరించుకుంటూ నేను భిక్షావృత్తి కోసం పోతుంటే దారిలో అడవిలో ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు వస్తుంటే ఏనుగు గాండ్రిస్తుంటే ఏనుగు వెనకాల కొంతమంది అన్నారు, తప్పుకో తప్పుకో అన్నారు. అని ఇది ఏనుగు పిచ్చిది చంపేస్తుంది, తప్పుకో తప్పుకో అన్నారు. మీరు చెప్పిన పాఠం గుర్తొచ్చింది. సర్వం కల్విదం బ్రహ్మ. ఏనుగులో బ్రహ్మ ఉన్నాడు, నాలో బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మను ఏం చేస్తాడు అని చెప్పేసి నేను అలాగే ఉన్నాను. అది ఏనుగు నన్ను తొండంతో మడత పెట్టి ఈడ్చి అవతల పడేసిందని అన్నాడు. కానీ అవతల పడేసింది. ఆ తొండంతో కింద పడేసి కాలుతో తొక్కలేదు, పోయేవాడు అక్కడే. అక్కడ చెప్తున్నాడు కదా, ఏనుగు వెనకాల వాళ్ళిద్దరు వచ్చి వేరే వాళ్ళు వచ్చి అంటున్నారు కదా, ఏనుగుది పిచ్చిది తప్పుకో తప్పుకో చంపేస్తుందని అంటున్నారు కదా. నువ్వు అతనిలో బ్రహ్మను ఎందుకు చూడలేకపోయావు? ఏనుగులో బ్రహ్మనైతే చూసావు నేను చెప్పిన పాఠాన్ని బట్టి. మరి ఆ ఏనుగు వెనుక వస్తున్నటువంటి మహాబతులు వాళ్ళ వాక్యాన్ని ఎందుకు వినలేదు? అందుకే నీకు తగిన శాస్త్రం జరిగింది. ఇంకొక ఘటన, దయానంద సరస్వతి ముందు కూర్చుండి ఇదే విషయాన్ని మాట్లాడితే దయానందుడు ఈడ్చి చెంప మీద కొట్టాడు. నన్ను కొడతావేంటి అని అంటే, నిన్ను నేను ఎప్పుడు కొట్టాను అంటే, బ్రహ్మ కదా, సర్వం కల్విదం బ్రహ్మ కదా, నీలో ఉన్నది బ్రహ్మని, నాలో ఉన్నది బ్రహ్మని ఎలా కొడుతుంటాడు? ఇదంతా నీ భ్రమ. అగో ఇటువంటిది. అందుకని ఇది సరైనది కాదు అని చెప్పేసి అభిప్రాయం. మేము బ్రహ్మలము, జగత్ మిథ్య, వేదాది శాస్త్రములు ఈశ్వరుడు అన్నియు కల్పితములు అని ఏమేమో గప్పాలు కొట్టువారు. బకవృత్తిని ఇక బకవృత్తి గలవారు బకవృత్తించ కొంగ ఒంటికాల మీద నిలబడి దగ్గరకు వచ్చిన ఈ టావే ఎక్కువ పడింది, టాను కొట్టేయండి. చేపలను పొట్టన పెట్టుకొనను, చేపటలను ఉంది, చేపటలను కాదు చేపలను, టా కొట్టేసుకోండి అక్కడ. ఒంటికాల మీద నిన్న చెప్పుకున్నాం కదా, సరయు నది తీరాన రాముడు లక్ష్మణుడు సీత పయనిస్తూ ఉన్నప్పుడు నదిలోకి ఒక బురదలో చూసినప్పుడు కొంగ ఒంటికాల మీద నిలబడ్డది అనమాట. దానిని వాల్మీకి ఇలా చెప్పాడనమాట రాముని ద్వారా. పశ్య లక్ష్మణ పంపాయాం బకః పరమ ధార్మిక. లక్ష్మణ, ఆ బురదలో కూడా కొంగ ఎంత భక్తిపూర్వకంగా ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తున్నది చూడు. దానికి ఈ పువ్వులు అక్కర్లేదు, ఈ గుడి అక్కర్లేదు, పవిత్రత అక్కర్లేదు, ఎక్కర్లేదు. తను ఉన్న చోటనే ఆ బురదలోనే అందులో కూడా ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తుందని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి అదే బురదలో ఉన్నటువంటి చేప సమాధానం ఇస్తుంది. బకః కిం వర్ణ్యతే రామా తేనేవా అహం నిష్కిలో అభూత్. కొంగని ఏం వర్ణిస్తున్నావు, కొంగ జపాన్ని ఏం వర్ణిస్తున్నావు రామయ్య? నీ వల్లనే ఆ కొంగ జపం నిజమేననుకొని నేను నమ్మి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే నేను తరించిపోతానేమో అని చెప్పేసి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంటే సపరివారంగా నేను ముందు నడుస్తుంటే నా వెనక నా పిల్లలను, నా వంశం అందరినీ తినేసింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అది అట్లే నేటి బైరాగులు మున్నగు హటులు దురాగ్రహులు అయిన వారి ఎన్నడూ మాటలతోనైనా సత్కరింపరాదు. ఇటువంటి దొంగ జపం చేసేవారు ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే ఏంటంటే, మహారాష్ట్రలో అదేదో ఊరుంది కదా, సాధువులను చంపింది చూడండి. ధర్మస్థలం కాదు, మాలేగాం కూడా కాదు, ఇంకేదో ఉంది. ఆ ఊర్లో సాధువులను చంపినట్టు తర్వాత ఈ హిందువులు అజ్ఞానులు వీరు కాషాయం కనిపిస్తే చాలు, మంచేదో చెడేదో తెలియదు, ఆ బురకా లోపట ఎవరున్నారో తెలియదు అనేటువంటి అమాయకులన్న నేపంతోటి సాధువుల వేషంలో ఇతర మతస్థులు వచ్చి చేస్తున్నటువంటి దురాఘాతాలను అక్కడక్కడ పట్టుకొని బట్టబయలు చేస్తున్నారు, వీడియో రికార్డు చేస్తున్నారు, ఆధార్ కార్డు చూసి వాళ్ళను తరిమి కొడుతున్నారు కదా. అది అటువంటి వారికి బైరాగులు మున్నగు హటులు దురాగ్రహులు అయిన వారిని ఎన్నడూ మాటలతోనైనా సత్కరింపరాదు.
ఇంకా ఇంటికి పిలిచి ధాన్యం ఇవ్వడము, వారికి చేయడం అవన్నీ దూరము. మాటతో కూడా వారిని సత్కరింపరాదు. ఏలయనగా వీరిని సత్కరించినతో వీరు వృద్ధి పొంది లోకులను అధర్మయుక్తులను పునర్చెదరు. ఇటువంటి ధూర్తులను మూర్ఖులను సత్కరిస్తే వీరి సంతతి అంటే ఇటువంటి వారు ఎక్కువగా చేరి సమాజమును అధర్మయుక్తంగా చేయుదురు. ఈ యొక్క ఘటన ఇటువంటి విషయాలన్నీ దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 11వ సముల్లాసములు నారాయణ దర్శనం కథ ద్వారా మనందరికీ విదితమే. గుర్తుందా, మర్చిపోయారా? నారాయణ దర్శనం కథ ముక్కుపోసినది గుర్తుంది. అందుకని తాము స్వయముగా అవనతిని కలిగించు కార్యములు చేయుటే గాక అనుచరులను కూడా అవిద్య అనేది మహాసాగరమున ముంచెదరు. ఇక వాళ్ళు ఎట్లాగూ ఆ ముక్కు కోసిన వాడు తన ముక్కు పోయిందని బాధపడి ఊరుకుంటే సరిపోయేది. కానీ వాడు ఎగిరి గంతేసి ఇతరులను ప్రేరేపించి ముక్కుపోతే పోయింది, పీడ పోయింది, ముక్కుపోతే నాకు నారాయణ దర్శనం కలిగింది, భగవత్ సాక్షాత్కారం కలిగిందని ఎగరడం వల్ల అందరూ ముక్కు పోయించుకున్నట్టుగా ఒక్కడు అవనతిని పొంది మిగతా వారందరినీ అవనతి పొందేటట్లుగా అటువంటి కార్యములు చేయుటే గాక అనుచరులను కూడా అవిద్య అనేది మహాసాగరమున ముంచెదరు. అందుకని వాళ్ళని సత్కరించకూడదు, గౌరవించకూడదు. పంచమహాయజ్ఞముల ఫలం. ఈ 5 మహాయజ్ఞములకు ఫలం ఇది. ఈ 5 రకాల యజ్ఞములకు ఈ విధమైనటువంటి ఫలము ఉంటుంది. బ్రహ్మయజ్ఞము వలన విద్య, శిక్షణము, ధర్మము, సభ్యత మున్నగు శుభగుణములు వృద్ధి అగును. బ్రహ్మయజ్ఞము చేస్తే విద్య వస్తుంది, మంచి తెలివితేటలు వస్తాయి, ధర్మము, సభ్యత మున్నగు శుభగుణములు వృద్ధి అవుతుంటాయి. అగ్నిహోత్రం వలన వాయువు, వృష్టి జలము శుద్ధమై వర్షము మూలమున ప్రపంచమునకు సుఖము ప్రాప్తించును. వర్షం వలన సుఖం ఎట్లా ప్రాప్తిస్తుంది అంటే పంటలు పండుతాయి, పంటలు పండితే అన్నం పుష్కలంగా ఉంటాయి, పుష్కలంగా అన్నం ఉన్నప్పుడు సుఖమే సుఖం. అది అనగా శుద్ధ వాయువును శ్వాసించుట చేతను దాని స్పర్శము వలనను శుద్ధములైన అన్నములను వలనను ఆరోగ్య వృద్ధి కలిగి బల పరాక్రమములు పెంపై ధర్మార్థ కామోక్షముల అనుష్ఠానము పూర్ణమగును. శుద్ధ వాయువు యజ్ఞంతో వాయువును శుద్ధం చేయండి. ఎవరు చేస్తారు? యజ్ఞం చేసేవారు ఎవరైనా ఉంటే చేయండి. ఎట్లా శుద్ధమవుతుంది వాయువు? ప్రతిరోజు చేస్తూ అంటే అమ్మగారు అనవసరంగా మాట్లాడి సాగదీయకండి. ఏ రకంగా అవుతుంటది అని అంటే అగరబత్తిని ఎడమ చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో వెలుగుతున్న అగ్గిపులను పట్టుకోండి, దానిని ఆ అగరబత్తికి అంటించకుండా ఇలా దగ్గరికి తీసి దూరం తీయండి. దానివల్ల ఏం తెలుస్తున్నది అంటే దగ్గరికి వచ్చినప్పుడు అది అంటుకున్నప్పుడు సువాసన వస్తుంటుంటది. అది అంటుకున్నప్పుడు ఏ రకంగానైతే మనము ఒక కాలు తీసి ఇంకొక కాలు పెట్టుకుంటూ ముందుకు ఎట్లయితే నడుస్తుంటామో ఈ అగ్ని కూడా ఆ అగరబత్తి పరమాణువులోకి ఇలా నడుస్తుంటుంటది. అగరబత్తి పరమాణువులోకి నడిచినప్పుడు అగరబత్తిని మనం ఎందుకు తీసుకొచ్చాము అంటే కాల్చడానికి తీసుకురాలేదు, దాంట్లో ఉన్నటువంటి సువాసనను మనం పీల్చుకోవడానికి, భక్తి భావంగా మనం వెలిగించుకోవడానికి. భక్తి భావంగా వెలిగించినప్పుడు ఆ పదార్థంలో ఉండేటువంటి ఏ సువాసనని ఆశించి అయితే మనం తీసుకొచ్చాము ఆ సువాసనను అగ్ని నాశనం చెయ్యలేదు. అగరబత్తి రూపాన్ని కాలుస్తుంది అగ్ని, కానీ దాంట్లో ఉన్నటువంటి ఏ సువాసన గురించి అయితే మనం తీసుకొచ్చామో ఆ సువాసనను అగ్ని కాల్చలేదు. కారణం ఏమిటంటే అగ్ని సజీవంగా ఉండడానికి, అగ్ని నడవడానికి మూల కారణం వాయువు. ఆ వాయువు ఏం చేస్తుంటది అని అంటే ఇప్పుడు ఏ రకంగానైతే తండ్రి కోపం మీద వచ్చి పిల్లలను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పిల్లలను తాను ఏ రకంగానైతే కనపడకుండా కాపాడడానికి తల్లి ప్రయత్నం చేస్తుందో ఆ విధంగానే ఈ వాయువు ఆ సువాసనను వెల్లుమని అటు తరిమేస్తుంటది.
అటు దాన్ని తరిమేయగానే ఇక్కడ పదార్థం యొక్క ఆకృతి రూపం ఒక్కటే మిగులుతుంది. ఆ ఒక్క ఆకృతి రూపంనే ఈ యొక్క అగ్ని భస్మం చేస్తుంటుంటది. కాబట్టి ఈ పదార్థం నుండి బయటకు వచ్చినటువంటి ఆ పదార్థ గుణం ఎక్కడికి వెళ్తుంది అంటే వాయువులో కలుస్తుంది. వాయువు అంతకుముందు ఉన్నటువంటి మురుగు వాసన కానీ, ముక్క వాసన కానీ, ఈ యొక్క బూజు, ఈ ఫంగస్ లాంటివి ఏవైతే ఉంటుంటాయో వాటన్నింటినీ ఈ సువాసన ఒలుస్తుంటుంటది. స్థూలమైనటువంటి దుర్గంధిత వాయువును తేలికగా చేస్తుంటుంటది. తేలిక చేయగానే ఆ దుర్గంధం అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఈ రకంగా శుద్ధం అవుతుంటది. అర్థమవుతుందా? ఊరిగా కూర్చున్నారా? చాలా చాలా బాగా అర్థమైంది ఆచార్య. ఈ శుద్ధ వాయువును శ్వాసించడం ద్వారా, ఆ శుద్ధ వాయువును మనం పీల్చుకోవడం చేత దాని స్పర్శ వలనను శుద్ధములైన అన్నపానముల వలనను ఆరోగ్యము వృద్ధి కలిగి బల పరాక్రమములు పెంపై ధర్మ అర్థ కామ మోక్షముల అనుష్ఠానము పూర్ణమగును. కావున దీనిని దేవయజ్ఞం అందరు. ఓం. ఒక సందేహం, అగ్ని అగరబత్తికి అందించినప్పుడు సువాసన వస్తుంది అన్నారు కదా. అవును. అగ్ని సువాసన కాల్చలేదని అన్నారు మీరు, కాల్చలేదని. ఇప్పుడు మళ్ళీ అది భాష. ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటంటే, నేను నిన్ను చంపుతా చూడు అని చెప్పేసి పీక పిసికినప్పుడు, కత్తితో పొడిచినప్పుడు దేహం మీద దాడి జరుగుతుందా, ఆత్మ మీద దాడి జరుగుతుందా? దేహం మీద. మరి దేహంతో మనకేం శత్రుత్వం? ఆత్మ మీద కోపం. చంపాల్సింది ఆత్మను, కానీ దేహాన్ని చంపుతున్నాం. ఇగో ఇక్కడ పట్టుకోండి. అయితే అగ్ని పదార్థాన్ని మాత్రమే కాలుస్తుంది అంటారు. పదార్థ రూపాన్ని మాత్రమే. ఇప్పుడు ఆ పదార్థ రూపాన్ని దేవుడు చూపిస్తున్న దృష్టాంతం చూడండి. అన్నం తినేటప్పుడు, అన్నం మనం ఏదైతే తింటున్నామో ఆకృతి రూపమును, అన్నమును, రొట్టెను, పండ్లను, పాలను, ఈ తినుబండార పదార్థాలను ఏవైతే మనం తింటున్నామో వాటిని నమిలించి దంచి లోపలికి వెళ్ళిన తర్వాత కనబడే రూపాన్ని వేరు చేసి మలమూత్రంగా విసర్జింపజేస్తున్నాడు. అవును. కనబడే రూపం చేతనే, దేహం చేతనే వేరు చేపించి కనబడని అన్నరసాన్ని వంట పట్టింపజేస్తున్నాడు. ఇప్పుడు మనకు భస్మం అవుతున్నది ఏంటి అంటే కనబడే రూపం. అగరబత్తి కనబడే రూపం భస్మం అవుతుంది. ఎండు మిరపకాయ కనబడే రూపం భస్మం అవుతుంది, కాలిపోతుంది. పదార్థ గుణం కాలట్లేదు, నశించట్లేదు. కనబడేది కాలుతుంది ఆచార్య. కనబడేదానికి నాశనం, కనబడేదానికి మృత్యు. ఓ ఆచార్య, అందుకే కారం కనబడదు అంటారా? కారమా? మిరపకాయలు కాల్చున్నాం కదా, మిరపకాయలు కాల్చినప్పుడు మిరపకాయ కాలిపోతుంది కానీ కారం కనబడతలేదు కదా. కనబడింది. ఇప్పుడు నిప్పులో పడ్డ తర్వాత దాని నుంచి బయటకు వచ్చి మనల్ని తుమ్మిస్తుంది, దగ్గిస్తుంది, చెమట పట్టిస్తుంది కదా. దాని ప్రభావితం చూపిస్తుంది కానీ కనబడలేదు కదా అంటున్నా. అదే కనబడిందే. ఇప్పుడు ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, కనబడనిది ఎట్లా మార్పు చెందుతుంది, అది మనల్ని ఏం చేస్తుంది, మన వరకు ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాడు. ఓకే. ఇంకా మూడవది పితృయజ్ఞం వలన తల్లిదండ్రులు, జ్ఞానులు, మహాత్ములైన వారికి సేవ చేయునప్పుడు అతని జ్ఞానము వృద్ధి అగును. ఎవరిది జ్ఞానం వృద్ధి అవుతుంటది? చేసేవారిదా, పొందేవారిదా? చేసేవారిది. పితృయజ్ఞం వలన తల్లిదండ్రులు, జ్ఞానులు, మహాత్ములైన వారికి ఉన్నది కాబట్టి వారికి సేవ చేయనప్పుడు ఎవరైతే చేస్తారో అతని జ్ఞానము వృద్ధి అగును. అందువలన సత్యాసత్యములను నిర్ణయించి సత్యమును గ్రహించి అసత్యమును విడిచి సుఖీ అగును. ఈ రకంగా ఎవరైతే వారి దగ్గరికి పోతే మంచి సేవ చేసినప్పుడు వాళ్ళని ఆశీర్వదించడం, వాళ్ళకి మంచి విషయాలు చెప్తుంటారు కాబట్టి మంచి విషయాల ద్వారా
అవగాహన లేని అజ్ఞానత్వాన్ని వదిలిపెట్టి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడం వల్ల జ్ఞానము పొంది సుఖం పొందుతుంటారు. రెండవది కృతజ్ఞత సిద్ధించుట. కృతజ్ఞత అనగా తల్లిదండ్రులను, ఆచార్యుడు, సంతానమునకు, శిష్యులకు చేసిన సేవలకు బదులు తీర్చుట ఉచితమే అగును. ఏమిటి ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు, ఏం అర్థమైంది? కృతజ్ఞత అంటే జన్మనిచ్చి మనల్ని మంచి తీర్చిదిద్ది మన కాళ్ళ మీద మనల్ని నిలబెట్టి ప్రయోజకులను చేసి చూపించడం, మళ్ళీ చివరికి తాను జీవితాంతం సంపాదించిన సంపత్తినంతా మనకు వారసత్వం పేరుతో మనకు దారబోస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతగా వారికి సేవ చేయడం, ఇది ఇక్కడ చెప్పాల్సినటువంటిది చెప్తున్నట్టు. ఇక నాలుగవది బలివైశ్వదేవ యజ్ఞము. బలివైశ్వదేవ యజ్ఞమునకు ఫలము పూర్వము చెప్పినదియే. ఈ యొక్క బలివైశ్వదేవ యజ్ఞములో రహస్యం ఏంటంటే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది తప్పనిసరిగా చేయాలి. ఏంటంటే, వండిన అన్నము అగ్నిలో ఆహుతి ఇవ్వాలి. ఆ వండిన అన్నము ఎందుకు ఆహుతి ఇవ్వాలి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటి ఈ రహస్యంలో మనము తింటున్నటువంటిది విషమా ఆహారమా, విషమా అమృతమా అనేది పరీక్షించుకోవడానికి బలివైశ్వదేవ యజ్ఞం. ఆ బలివైశ్వదేవంలో ఏమిటి పరీక్ష అంటే, ఈ యొక్క విత్తనాలను సురక్షితంగా ఉంచడానికి మందులు వాడతారు. విత్తనాలు తీసుకొచ్చి భూమి సాగు చేసేటప్పుడు మందులే, ఆ విత్తనాలను విత్తేటప్పుడు, విత్తిన తర్వాత మొలకెత్తేటప్పుడు, పుష్పించేటప్పుడు, ఫలించేటప్పుడు ఈ చీడ పురుగుల కోసం అన్ని ఎరువులు వాడుతుంటారు. మళ్ళీ ఆ ధాన్యం వచ్చిన తర్వాత నిల్వ ఉండడానికి మందులు వాడుతుంటారు. ఆ ధాన్యాన్ని బియ్యం పట్టించిన తర్వాత బియ్యము నిల్వ ఉంచడానికి మందులు వాడతారు. మన ఇంటికి తెచ్చుకొని మనము పురుగు పట్టకుండా మందులు వేసుకుంటాం. ఇన్ని రకాల మందుల ప్రభావం ఎక్కడికి పోవాలి? మన శరీరం పోవాలి. సూర్యప్రకాష్ గారు అట్లా చూస్తుంటారు, ఎక్కడ పోవాలి? మన శరీరంలోకి పోవాలి. కాబట్టి ఆ పదార్థం ముఖ్యం కాదు, మన జీవితం ముఖ్యం. కాబట్టి జీవితాన్ని నువ్వు తీసుకుంటున్నటువంటి ఆహారం సరైందా కాదా అందుకని పరీక్షించమని చెప్పేసి దానిని అగ్ని సంయోగంలోకి తీసుకెళ్తే ఆకుపచ్చ మంటలు వస్తాయి. ఒకవేళ విషపూరితమైతే ఆకుపచ్చ మంటలు వస్తాయి. ఆకుపచ్చ మంటలు వస్తే దాన్ని వెంటనే విసర్జించడం, ఆ ధాన్యము, ఆ బియ్యము అన్ని కాలబెట్టడం, ఆ రకంగా. అందుకని ఈ బలివైశ్వదేవ యజ్ఞం ముందు అగ్ని సంయోగంలో అక్కడ సరైనదిగా తేలినప్పుడు మిగతా ప్రాణులకు పెట్టడం. ఆ ప్రాణులు భోగజనులు, వాటికి జీవిత ఉద్దేశం లేదు. వాటికంటే ఎక్కువ మన జీవితం విలువైనటువంటిది. మన జీవితానికి ఒక ఉద్దేశం ఉన్నది. కాబట్టి ముందు అగ్నితో పరీక్ష, ఆ తర్వాత అది పెంపుడు జంతువులతోటి అక్కడ వారికి పరీక్షణ చేయాలి. ఆ తర్వాత చివరికి ఎవరైనా అతిథి గాని భిక్షగాడు గాని వచ్చినటువంటి అతడికి ఆ బలివైశ్వదేవ యజ్ఞంతో ఆకులలో విడివిడిగా 6 భాగాలలో పెట్టినటువంటిది వారికి ఇచ్చి ఇన్ని రకాలుగా పరీక్షించుకొని భుజించమని చెప్తున్నాడు దేవుడు. అగ్నిహోత్రం చేసినాకనే భోజనం చేయాలా? అంతే కదా. ఇంకా మునిగారి సందేహం ఉందన్నమాట. రామనారాయణ గారు చెప్పండి. మరి అదే విషయం జలంతో చేయడం లేదు, జల పరీక్ష చేయడం లేదు మనము. జలం నీళ్ళని ఓ మాచారి, వారు అడిగిన ప్రశ్న, అన్నం కొరకు ఈ అగ్ని పరీక్ష అన్నారు, బాగుంది. మరి జలాన్ని కొరకు తాగుతాం కదా, అది కూడా దానికి ఏం పరీక్ష ఉంది అంటున్నారు. అంతేనా అండి రామనారాయణ గారు? అవునండి, ధన్యవాదాలు. జలమును పరీక్షణ చేసేటప్పుడు జల ప్రసేచనతోటి యజ్ఞకుండం చుట్టూ పోస్తూనే ఉన్నాం కదా. అది మనము ఇతర క్రిమికీటకములు దరిచేరకుండా రాకుండా. కానీ అక్కడ చాలా సందేశం ఉందండి. ఆ ఒక్కటే క్రిమికీటకాలు రాకపోవడము అనేది నిజమే,
కానీ అదొక్కటే కాదు, దాంట్లో చాలా సందేశం ఉంది. అదేంటంటే ఈ యొక్క అగ్ని ఇక్కడ జరుగుతూ ఉంటే ఆ అగ్ని చుట్టూ ఇప్పుడు మీరు ఈ తుఫాను రావడానికి కానీ వర్షం రావడానికి ముందు ఉక్కపోత ఆ శబ్దం సఫకేషన్ అంటారు. ఈ ఉక్కపోత యొక్క శబ్దము హిందీలో ఉమస్ అంటారు. ఆ ఉమస్ అనే పదానికి తెలుగులో అనువాదం ఇంతవరకు నాకు దొరకలేదు. ఉమస్ అని అంటే శరీరం అంతా ఉడికిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు అబ్బా బాగా ఉమ్మదిస్తుంది అంటారు సాచాజీ. అదే అది సూచన ఏంటంటే ఆ సముద్రం తీరాన ఎక్కువగా వేడి ఉంటుంటది. సముద్రం తీరాన ఉండే వాళ్ళ శరీరాలు నల్లగా ఉంటాయి. ఎందుకు అంటే వేడి వల్ల. ఈ వేడితోటి వర్షం వస్తుంటది. వేడితోటే సముద్రంలో నీరు ఉప్పెనగా పైకి లేస్తుంటుంటది. లేచినటువంటి దాన్ని మేఘాలు తీసుకెళ్తుంటాయి. అందు గురించి ఇక్కడ శుద్ధి అవుతుంది, నీరు వాష్పం అవుతుంటది. వాష్పం కావడానికి ఇప్పుడు మీరు యజ్ఞకుండము మీరు చూసినటువంటిది, అది అల్వాళ్ళు నేను ఎవరింటికైతే వెళ్ళానో వాళ్ళ ఇంట్లో ఇత్తడిది 3 మెట్లది యజ్ఞకుండం ఉంది. దాన్ని మళ్ళీ ఎనలైజ్ చేసి చూడండి, పెద్దగా చేసుకొని చూడండి. దాంట్లో కింద 3 మెట్ల కింద కాలువ ఉంటుంటది యజ్ఞకుండం చుట్టూ. పెద్ద పెద్ద యజ్ఞాలకు 3 మెట్ల పక్కన నీటి కాలువ ఉంటుంటది. అక్కడ నీళ్లు నిలవాలి. పెద్ద పెద్ద యజ్ఞాలలో దాంట్లో ధాన్యం పోస్తుంటారు, వడ్లు కానీ పెసలు కానీ మొలకెత్తి ఉండడానికి. ఆ యజ్ఞం పూర్తయ్యేసరికి అవి పెద్దగా అవుతుంటాయి. దాని యొక్క కారణం ఏంటంటే క్రిములు నవధాన్యాలు కూడా పోస్తారు. నవధాన్యాలు పోస్తారు, గోధుమలు పోస్తారు, ఎవలు పోస్తారు. దానికి కారణం అది. అందుకని ఈ నీటిది అక్కడ వాష్పం అవుతుంది. మళ్ళీ ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఇక మీ భాషలో చెప్పాలని అంటే, అన్నము వండేటప్పుడు ధాన్యపు గింజలు ఉడకవు స్వామి, దాంట్లో నీళ్లు పోస్తేనే ఉడుకుతాయి. ధాన్యపు చేయాలన్నా అన్నం వండాలన్నా దాంట్లో నీళ్లు పోయాల్సిందే కదా ఆచార్య. శిష్టకృతి చేసేటప్పుడు పాలతోటే కదా అన్నం ఉడికేది. అది పోలి. ఇప్పుడు మాట్లాడిందంటే సరే, అన్నాన్ని అగ్ని పరీక్ష చేసినప్పుడు ఏ విధంగా అన్నం అగ్నిలో వేసినప్పుడు పచ్చని మంట వస్తుంది, ఈ ఆహారం మంచిది కాదని అర్థమైంది. అదే విధంగా జలమును ఏ విధంగా మంచిది కాదు మంచిదని తెలుసుకోవాలా, అది వారి ప్రశ్న. అదే స్వామి, దాని గురించే చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఏంటంటే అవే నీళ్ళు కదా, మనం తాగే నీళ్ళతోటే వంట చేస్తుంటామా లేదంటే వేరే నీళ్ళు చేస్తామా వంట కోసం? రామనారాయణ గారు ఏమంటున్నారు చెప్పండి. నీళ్ళు వేరే ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని నీళ్ళలో చూసారు వంటకు వేరే నీళ్లు, తాగడానికి వేరే నీళ్లు? ఓమాచారి తాగడానికి మినరల్ వాటర్, వంటకి మన బోర్ వాటర్. పంపు నీరు ఎందుకోసం తీసుకుంటాము? అది దాంట్లోంచి ఎందుకోసం తీసుకుంటాము అని అంటే, అవి సహజంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంటాయి కాబట్టి. ఈ యొక్క మినరల్ వాటర్ తాగుతున్నటువంటి వారికి అనారోగ్యం వస్తుంటది, అది వారు నేరుగా తాగుతుంటుంటారు. దాని గురించి అది మనము అది మంచిదని చెప్పేసి దాన్ని పరీక్షించాము అని చెప్పేసి 100% ప్యూర్ వాటర్ అని చెప్పేసి వాళ్ళు మనల్ని నమ్మిస్తున్నారు, మనం నమ్ముతున్నాము కాబట్టి దాంట్లో ఏమీ లేదని సందేహం. అంటే ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్తున్నారు. అంతేనా రామనారాయణ గారు? ఓమాచారి మనం ఇంట్లోనే బోర్ నుంచి పెట్టుకుంటాం కదా ప్యూరిఫై వాటర్, మనం ఇంట్లోంచి అది బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ అడవిలో ఉన్నవారు కానీ, మారుమూల గ్రామాల్లో ఉన్నవారు కానీ చెరువులో నీళ్లు, కుంటలో నీళ్లు, బావిలో నీళ్లు ఆ బోర్ వాటరే వాడుతున్నారు కదా. వాళ్ళకి ఏ రోగాలు లేవు. పట్టణాల్లో ఉన్న వారికి, అపార్ట్మెంట్లలో ఉన్న వారికి రోగాలు ఎందుకు వస్తున్నాయి? అమ్మగారు, మనం ఇంట్లో పెట్టుకునే దానికి కూడా అప్పుడప్పుడు వాడతారు కదా, ఖరాబ్ అయినప్పుడల్లా కెమికల్ వేస్తారు కదా. ఇక ఈ రకంగా అతిథి బలివేష యజ్ఞం పూర్తయిన తర్వాత అతిథి యజ్ఞం ఫలము చెప్తున్నాడు.
ఈ అతిథి యజ్ఞంను అర్థం చేసుకోండి. ఈ అతిథి యజ్ఞం మామూలు యజ్ఞం కాదు. దీంట్లో ఈ యొక్క ఏదైతే మనకు అతిథి యజ్ఞం అని చెప్పాడో దాని మంత్ర ప్రమాణం ఏదైతే దయానంద సరస్వతి చూపించాడో, ఈ చతుర్వేద పారాయణం చేస్తున్నప్పుడు అథర్వవేదం తీసి ఆ ప్రకరణం చదివితే భగవంతుడు మన ఇంటికి వస్తున్నాడు ఈ విధంగా అనేటువంటి రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఇక మరి ఇదేంటంటే కొన్ని పరిస్థితుల వల్ల మరి ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. ఇక్కడ ప్రత్యక్షంగా ఒక 2-3 రోజులు ఉన్నప్పుడు ఇటువంటివి కొన్ని చేసి చూపించాలని ఉంది. మరి ఆ భగవంతుడు దారి ఎప్పుడు ఇస్తాడో మనకు చూపిస్తాడో చూద్దాం. అతిథి యజ్ఞ ఫలం. లోకమున ఉత్తమ అతిథులు లేనంత వరకు ఉన్నతియు కలగదు. ఇప్పుడు చూడండి, అతిథి అంటే ఏంటంటే చుట్టాలు అని అంటారు. చుట్టాలలో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి వారు, ఉత్తమ అతిథులు, గొప్ప వాళ్ళు. అందుకే మామూలుగా వచ్చినటువంటి వాళ్ళకు ఏదంటే అదంటే కలవగంజ మనలాగా ఉంటారు అని. అదే ఎవరైనా ప్రత్యేకంగా వస్తే మాత్రం లేదు, వాళ్ళు అటువంటి వాళ్ళు వస్తున్నారు మన ఇంటికి, పరువు కాపాడుకోవాలి కదా అని చెప్పేసి తాము పస్తులు పడైనా సరే వారికి గొప్పగా ఉన్న దాంట్లో గొప్పగా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసింది. అట్లాంటప్పుడు మా ఇంటికి విషయం అయితే ఎన్ని గొర్రెలు కోయాలి, ఎన్ని కోళ్ళు కోయాలి అంటారు కదా. మరి ఇక అది అటువంటి బుద్ధి ఉన్నటువంటి వారికి అటువంటిది. రాజమణిమ గారు మాట్లాడేటప్పుడే మైక్ ఆన్ లో పెట్టండి, వాళ్ళకు వినే వాళ్ళకు యూట్యూబ్ లో ఇబ్బంది అవుతుంది. ఉత్తములైన అతిథులు దేశమున తిరుగుట వలనను సత్యోపదేశములు చేయుట వలనను పాషండత వృద్ధి కానేరదు. ఉత్తములైనటువంటి గొప్పవాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, సాధువులు, సన్యాసులు దేశమున తిరుగుట వలన మీరు ఈ రహస్యము తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూడాలి అని అంటే చాణక్య అనేటువంటి సీరియల్ వస్తున్నది, సీరియల్ ఉన్నది, దాన్ని చూడండి. ఝాన్సీకి రాణి, మహారాణా ప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్, వీటిలో ప్రత్యేకంగా ఈ రహస్యం తెలుస్తుంటుంది. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం, వాళ్ళు ఏం చేస్తుంటారు, మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంటది అనేటువంటిది ఈ సాధువులు సన్యాసులు దేశంలో సంచరించుట వలన. మనుషులందరిలోనూ ఒకే ధర్మము స్థిరమగును. అతిథులు లేకున్నా సందేహ నివృత్తి కలగదు. సందేహ నివృత్తి అంటే అతిథి లేకపోతే సందేహ నివృత్తి కలగదు అని అంటే ఇంకా 2 ఘటనలు చెప్తుంటాం, సమయం కావస్తుంది కాబట్టి. ఆ 2 ఘటనలు ఏంటంటే, ఒక అమ్మాయి సంస్కారవంతురాలు, ఆర్య సమాజికులు, రోజు నిత్యాగ్నిహోత్రం చేసేవారు. ఆవిడ విద్యాభ్యాసం పూర్తి అయిపోయి పెళ్లి సంబంధం కుదిరేసరికి ఎటువంటి ఇంట్లో అంటే చాలా సంపన్నులు, ఇంటి నుంచి కాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు, మంచిగా ఉన్నవాడు. అది రోజు సద్యాన్ని తినడేదా? అదే అందుకని వాళ్ళ ఇంట్లో సంబంధం కుదిరింది. ఇక వివాహం అయిన తర్వాత నెట్ ప్రాబ్లం. చాలా బాగున్నది ఈ ఉదాహరణ. ఆచార్య గారి ద్వారానే వింటే మనకు బాగా లోతుగా అర్థమవుతుంది. అక్కడ కొంచెం నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. మనం చాలా లోతుగా అర్థం చేసుకుంటున్నాము సత్య ప్రకాశాన్ని. పంచమహాయజ్ఞముల యొక్క ఫలము, ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క రకమైన ఫలాలు చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ విధంగా చివరి యజ్ఞము అతిథి యజ్ఞములో ఉన్నాం. అతిథి యజ్ఞము వచ్చినటువంటి అతిథి ఏ విధంగా ఇంటిని బాగు చేస్తుంది అనేటువంటి ఉదాహరణ ఆచార్య గారు చెప్పబోతున్నారు. ఆ సంస్కారవంతురాలు, అది అందరికీ బాగా కనువిప్పు కలుగుతుంది. ఆచార్య చెప్పండి. ఆ యొక్క అమ్మాయి ఆ ఇంటికి వచ్చి బాధపడుతున్నది దేనికి అంటే, ఆ ఇంటి వాళ్ళు
ఎంగిలి చేతితో కూడా కాకిని కొట్టనటువంటి పిసినారి వాళ్ళు. వాళ్ళ భావజాలం ఎలాంటిదంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, అటువంటి వాళ్ళు. అయితే ఆ అమ్మాయి ఎందుకు బాధపడుతున్నది అంటే కొత్తగా వచ్చింది. నిన్ననే చూశాను దాంట్లో ఫేస్బుక్లో ఏం చూపిస్తున్నానంటే ఆ కోడలు అమ్మాయి ఏమంటుందంటే, అమ్మగారు ఈరోజు ఖీరు, పాయసం, పూరీలు ఇవన్నీ చేయనా, పాయసం, పూరీలు, కుర్మ చేయనా అంటే, ఏమే మీ అమ్మ నాన్న అన్నం పెట్టలేదా నీకు? గట్టిగా మాట్లాడండి. నేను కొత్త దాన్నే ఇప్పుడిప్పుడే వచ్చాను, లేకపోతే నీ అమ్మను ఒక్కటి చేస్తాను అని చెప్పేసి అన్నది, గట్టిగా అరిసింది. అవట్లా అంటే ఆమె ప్రేమగా మాట్లాడితే వీళ్ళు ఇట్లా అర్థం చేసుకున్నారన్నమాట, అటువంటి స్వభావం. అర్థమైందా? నేను కొత్తగా వచ్చాను మీ ఇంటికి, గట్టిగా మాట్లాడితే మీరు సంస్కారం లేదని అంటారని చెప్పేసి నేను ఇట్లా ప్రేమగా మాట్లాడితే నువ్వు అట్లా నీకు ఇట్లా సమాధానం అని చెప్పేసి అక్కడ సందేశం. అయితే ఆ అమ్మాయి ఓ రోజు స్నానం చేసి ఇట్లా వెంట్రుకలు ఆరబోసుకుంటున్నది. అప్పుడే ఒక సన్యాసి వచ్చాడు. వస్తే ఆ సంయోగం చూడండి. ఈమె స్నానం చేసి బయటకు వచ్చి ఆ ఎండకు ఇట్లా తల వెంట్రుకలు ఆరబోసుకుంటున్నది. ఆ సాధువు వచ్చాడు అదే సమయానికి సాధువు వెనుక నుండి వాళ్ళ మామయ్య బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాడు. ఆ సాధువు ఏమన్నాడంటే, భవతీ భిక్షాందేహి అని అన్నాడు. అతని ప్రశ్నకు ఈవిడ వెంట్రుకలు ఆరబోసుకుంటూనే, అయ్యా మేమే సద్దన్నం తింటున్నాం, నీకేం పెట్టాలి, మీరు వేరే ఇల్లు చూసుకోండి వెళ్ళండి. ఆ సాధువు వెనుక నుంచి వస్తున్నటువంటి మామగారు ఈ మాట విన్నాడు. ఇంట్లో పోగానే ఇక వచ్చిన పని మర్చిపోయి, ఒరే ఇట్రారా, ఎక్కడున్నావురా అని చెప్పేసి కొడుకుని పిలిచాడు. అంటే ఏంటి అంత అరుస్తున్నావు అంటే, నీ భార్య ఇవల్ల మన పరువు తీస్తున్నది, మనం రోజు ఇంట్లో సద్దన్నం తింటున్నమాట, ఇల్లు తిరిగి ఆ సాధువుకు మన ఇంటి గుట్టు అంతా చెప్పేస్తున్నది మరి రహస్యం. మనం ఇట్లా ఎప్పుడురా నీకు సద్దన్నం పెట్టింది, ఆవిడ వచ్చి ఎన్ని రోజులు అయింది, సద్దన్నం ఎప్పుడు తిన్నది అంటే, అవునా ఉండు నేను అడుగుతాను అని చెప్పేసి అతను పిలిచాను. ఏమమ్మా ఇక్కడ రమ్మంటే వచ్చింది. నువ్వు ఇక మా ఇంట్లో వద్దు, నాన్నగారు కోపానికి వస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే ఇక పెంచుకుంటే పెద్దగా అవుతుంది గొడవ, కాబట్టి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో అంటే, ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి అంటే, నేను వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండకని చెప్పేసి భర్త వెళ్ళగొట్టింది. ఇప్పుడు వాళ్ళ ఇంటి పద్ధతి ఇక మన ఇంటి దగ్గర కూడా ఏంటంటే, మా పెళ్ళై వెళ్ళినటువంటి అమ్మాయి మొట్టమొదటిసారి ఒంటరిగా వస్తే ఏదో గొడవ జరిగింది. అర్థమవుతుందా? ఎక్కడోళ్ళు దొరికారో వీళ్ళంతా అర్థమవుతుందా సార్? అంటే అందరు సందేహపడతారని చెప్పేసి ఆ అమ్మాయి తెలివైనది కనుక ఇంటికి పోలేదు, నేరుగా పొలం కాడికి పోయింది. పొలం కాడికి పోయి అక్కడ ఆ అన్నకు విషయం అంతా చెప్పేసి అన్నతో పాటు కలిసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి అందరికి విషయం చెప్పేసరికి, సరే మరి అందరు నలుగురు పెద్ద మనుషులను తీసుకొని పోయి వాళ్ళని అడిగేసరికి వారు ఇంకా పంచాయతీగా కూర్చున్నారు. వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇట్లా అమ్మాయిని ఒంటరిగా ఎందుకు పంపించారని వీరు, లేదు ఈ రకం జరిగిందని వాళ్ళు. చివరికి ఆ పంచాయతీలో అమ్మాయిని పిలిచి అడిగారు, ఏమమ్మా నువ్వు ఇట్లా అన్నావంటే, అన్నాను. ఎందుకన్నావు అని అంటే, మీరు అనుకుంటున్నటువంటిది ఉద్దేశం నా మనసులో లేదు. నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఎవరెవరమైతే తింటున్నామో ఇదంతా మనం పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటిదే. కానీ ఇక్కడ ధర్మము, పుణ్యము, పురుషార్థము, పరోపకారము చేస్తేనే కదా మనకు వచ్చే జన్మలో ఏమైనా తినడానికి దొరికేది. మరి ఇక్కడ మా ఇంటి దగ్గర రోజు పంచమహయజ్ఞాలు జరుగుతుండేవి. ఇక్కడికి వస్తే ఏది లేదు, దీపం పెట్టడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే, అప్పుడు ఆ పంచాయతీలో ఆ ఊరి వాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళు, మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి ఆ ఊరి వాళ్ళు, ఈ ఊరి వాళ్ళు ఇద్దరి మధ్యలో ఆ ఇంటి యజమాని ఎవరైతే వాళ్ళ మామ ఉన్నాడో అతనికి తల తీసేసినంత పని అయింది. అంటే నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదమ్మా ఇంతవరకు. నాకు నా బంగారు శుభకర్మలు చేయాలి, మంచి పని చేయాలి, పరోపకారం చేయాలి, ఎవరు చెప్పలేదు.
పరోపకారం చేయాలి, ఇటువంటి మంచి పనులు చేస్తే మనం ఇక్కడ చేస్తే ఎవరికైనా ఇస్తేనే మనకు ఇంకొక చోట లభిస్తుంది అని చెప్పేసి మాకు ఎవరు చెప్పలేదు. నా బంగారు తల్లి తెలియక మేము ఇట్లా కోపడ్డాం. మీ పంచాయతీ వారందరికీ మా తప్పును క్షమించండి, మేము తెలుసుకోలేదు. ఆ అమ్మాయి కొత్తది, ఇక కొత్తగా మా ఇంటికి వచ్చింది, మేము ఎలా అడుగుతాం, ఆ అమ్మాయి ఎలా చెప్తుంటది. అందుకని ఈ రోజు నుంచి అమ్మ నువ్వు ఏ రకంగా మీ ఇంట్లో ఉన్నావో ఆ రకంగానే ఇక్కడ చెయ్యి, మా అందరి చేత చేయించు, మన ఇల్లును సస్యశ్యామలం చేయమని చెప్పేసి కోరుతున్నారు. ఇంకొక ఘటన చిన్నదే. ఒక అమ్మగారు చాలా భక్తిపూర్వకంగా పూజలు పునస్కారాలు చేస్తుంటారు. ఆవిడకు ఏదో కలబడింది ఏంటంటే గురూపదేశం పొందారు. కాబట్టి ఆ రోజు పొద్దున స్నానం చేసి ఇట్లా సూర్యునికి నమస్కారం పెట్టుకోగానే ఆ సాధువు కనబడ్డాడు. భవతీ భిక్షాందేహి అని అన్నాడు అతను. ఆ అమ్మగారు సంతోషించి లోపలికి వెళ్ళి భిక్ష తీసుకొచ్చి అతనికి వేస్తూ, గురువుగారు నాకు గురూపదేశం చేయండి అని. అవునా, సరే. ఇప్పుడు 2 రోజుల తర్వాత అమావాస్య వస్తున్నది. ఆ అమావాస్య రోజు నేను వస్తాను, పాయసం చేయమ్మా, నేను వస్తాను, ఆ రోజు నీకు గురూపదేశం చేస్తానని చెప్పాను. ఆ అమావాస్యకు అతను వచ్చాడు. ఏమి గురువు వస్తాడని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసి మంచి అలుపు పూతలు పెట్టేసి మంచి పాయసం చేసి పెట్టింది. భవతీ భిక్షాందేహి అని ఇతను అన్నాడు. ఆవిడ లోపల నుంచి వచ్చింది, వచ్చి పాయసం తీసుకుని వచ్చి మంచిగా వేద్దామని చెప్పేసి గురువు గారు కమండలం ఇచ్చాడు. కమండలం చూసింది, చూస్తే ఏమున్నది, దాంట్లో ఇంత పేడ, ఇంత మట్టి, ఇంత బురద, ఇంత చెత్త వేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆవిడ, గురువుగారు నాకు మీ కమండలంను పట్టుకునే భాగ్యం నాకు కలిగించండి, నేను ఇప్పుడే మళ్ళీ ఇది తీసుకొస్తానని చెప్పేసి ఆ కమండలాన్ని తీసుకెళ్ళి ఆ చెత్త పేడ అంత బురదనంతా కడిగేసి శుభ్రం చేసి పాయసం తీసుకొని వచ్చి గురువు గారికి ఇచ్చింది. ఇవ్వగానే కమండలం కాదు, అక్షయ పాత్ర. ఇక వాళ్ళ దగ్గర ఉండేది కూర్చునేది, పట్టుకునేది పాత్ర. కమండలం అంటే చేతి కింద పెట్టుకునేది, ధ్యానం అప్పుడు పెట్టుకునేది. అది దండ, దాని కమండలం అనరు. కమండలం అంటే టిఫిన్, పట్టుకునే టిఫిన్ అంటే. అవునండి, అది దాని దండ. అదే అగ్ని పాత్ర. సరే, ఓకే ఓకే, పాత్ర. అది కడుక్కొని తీసుకొచ్చి ఇవ్వగానే ఆ సాధువు వెళ్ళిపోతున్నాడు. గురువుగారు ఇవాళ ఉపదేశం చేస్తానంటే, చేశానమ్మా. ఎప్పుడు చేశారు గురువుగారు? ఇప్పుడే మీరు భగవతి భిక్షాందేహి అంటే నేను లోపలికి వెళ్ళి వచ్చాను, మీరు కమండలం ఇచ్చారు, నేను అది చూశాను, నేను లోపలికి వెళ్ళి పాయసం తీసుకొచ్చి ఇచ్చాను కదా అంటే, అమ్మా మీకు అర్థం కావట్లేదా, నేను మీ శ్రద్ధకు తగినట్టుగా కాకుండా నేను ఇష్టం వచ్చినట్టుగా పేడ బురద అంతా అది టిఫిన్లో వేసుకొని వచ్చాను కదా, మీరు దాంట్లో పాయసం వేయలేదమ్మా, మీరు దాంట్లో పాయసం వేయలేదు, మీరు ఇంట్లోకి తీసుకెళ్ళి దాన్ని శుభ్రం చేసుకొని పాయసం వేసుకొని తీసుకొచ్చారు. అంటే మనసులో ఈ విషయ వాసనలు, కోరికలు ఏవైతే ఉంటాయో అవి సద్దుమణిగే వరకు విషయాన్ని మనం ఏ ఉపదేశం చేసినా తలకెక్కదు అనే అభిప్రాయం. అందుకని మీ మనసును నియంత్రించుకోండి, వశంలో ఉంచుకోండి అనేటువంటిది సందేశం. సమయం నాస్తి. పట్టుకుంటున్నారా లేదా? కడగద్దా అని అర్థం. చెత్త చెదారం అంతా అడిగేస్తేనే ఉపదేశం అయితే మనసు శుద్ధమైతే చెప్తున్నారు. సమయం అయిపోయింది కాబట్టి మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా సత్సంగము, ఆధ్యాత్మిక విద్య, సత్యప్రకాశాన్ని మనము రోజు లోతుగా వింటున్నాము. మునిగారు పాల్ఘర్, ఆ గ్రామం పేరు మహారాష్ట్రలో, అది ఊర్లో పాల్ఘర్ అంటారు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ గ్రామంలో చెప్పింది సాధువులను చంపారు కదా మహారాష్ట్ర, పాల్ఘర్. ఓకే.
ఆచార్య ఒక పాట పాడమంటారా పంచమహాయుజాల గురించి? మరి సమయం చాలా అయిపోయింది, ఒక 2 నిమిషాలు పాడండి. చేయుము ఓంకార ధ్యానం, ధ్యానం చేయుము నిత్యము ఓ నరుడా, ఓంకార ధ్యానం. ఏంటమ్మా మరి రికార్డ్ అవుతుంది ఏంటిది? ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడడం, కొద్దిగా ఓపిక పడితే అయిపోతుంది కదమ్మా. విజయదుర్గమ్మ గారు అది చెప్తారు కదా అయిపోయిన తర్వాత. చేయుము ఓంకార ధ్యానం చేయుము నిత్యము ఓ నరుడా, ఓంకార ధ్యానము చేసి దైవ దర్శనమందుకో, ఓ దర్శనమందుకో. నాది నాథను సార్థభావము విడువవలే ఓ ఎర్రి నరుడా, న్యాయము ధర్మముల మార్గము నడుచు కొనవలే ఓ నరుడా, నడిచి పోవలే ఓ నరుడా. చేయుము ఓంకార ధ్యానం చేయుము నిత్యము ఓ నరుడా, ఓంకార ధ్యానము చేసి దైవ దర్శనమందుకో, ఓ దర్శనమందుకో. పంచమహాయజ్ఞములతో పరమాత్మ కరుణను స్వీకరించు, పంచమహాయజ్ఞములతో పరమాత్మ కరుణను స్వీకరించు. స్వార్థ ప్రాణికి హితకరముగా నడచుకోవలే ఓ నరుడా, నడచుకోవలే ఓ నరుడా. మసులుకోవలే నరుడా, మసులుకోవలే నరుడా. సమయం విలువ తెలుసుకొని సమయ పాలన సాగించు, సమయం విలువ తెలుసుకొని సమయం పాలన సాగించు నరుడా. సర్వదా సర్వేశ్వరుని ధ్యానించు. చేయుము ఓంకార ధ్యానం చేయుము నిత్యము ఓ నరుడా, ఓంకార ధ్యానము చేసి దైవ దర్శనమందుకో. సర్వసుఖములనందుకో సర్వశుభములనందుకో, ధర్మ మార్గమున స్వరించి దయాశీలుడవు కమ్ము నరుడా, దయాశీలుడవు కమ్ము నరుడా. ఓం చేయుము ఓంకార ధ్యానం చేయుము నిత్యము ఓ నరుడా, ఓంకార ధ్యానము చేసి దైవ దర్శనమందుకో, ఓం దర్శనమందుకో. సత్యార్థ ప్రకాశము స్వాధ్యాయము చేసి, సత్యార్థ ప్రకాశము స్వాధ్యాయము చేసి నీవు ఎవరో తెలుసుకో, నీవు ఎవరో తెలుసుకో. నీ తనువెందుకో తెలుసుకో, నీ తనువెందుకో తెలుసుకో. చేయుము ఓంకార ధ్యానం చేయుము నిత్యము ఓ నరుడా, ఓంకార ధ్యానము చేసి దైవ దర్శనమందుకో, ఓం దర్శనమందుకో. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. అమ్మగారు దీంట్లో కరుణను స్వీకరించడం స్వీకరించకపోవడం మన చేతిలో ఉండదమ్మగారు. అనుగ్రహం మనకు లభించడమే మన పుణ్యం. మనం అతని కరుణలో తరించు, అతని కరుణను పొంది తరించు, ఇలా ఉండాలి. అతని అనుగ్రహంలో తరించాలి. ఈ భజన దేవిదాస్ అనే వారి భార్య రాసింది ఆచార్య. రమాదేవి గారికి ఇంకా సమయం ఉన్నదేమో, దేవిదాస్ గారు వెళ్ళిపోయారేమో ఏమో. వారు ధన్యవాదములు ఆచార్య. సరే, ధన్యవాదాలు. తర్వాత ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. పంచమహాయజ్ఞములు చేయడం ద్వారా కలిగే ఫలితాలను చాలా విశేషంగా లోతుగా చెప్పారు. మనిషిని మనిషిగా గుర్తించడము, పరమాత్మను గుర్తించడము ఈ పాటలో ఉన్నటువంటి యథార్థము. తర్వాత ప్రతిరోజు మీరు వినండి, వినిపించండి, ఇతరులకు అందజేయండి. ఈరోజు వైదిక సంధ్యోపాసనమ్మ మీరు ఆమె దుర్గమ్మ గారు.
బికనూరు ప్రభాకర్ గారు చేయి చూపిస్తున్నారు, ఏమైనా కావాలా చెప్తారా? సరే లేదు, ఇక్కడ అది చిత్రం వస్తలేదు. అది సరే సరే మంచిది. చిత్రం విజయదుర్గమ్మ గారు చెప్పిస్తారు. ఓం భాగ్యలక్ష్మి గారు ఏమైనా చెప్పాలా? విజయదుర్గమ్మ గారు చేయించండి, వారు మాట్లాడారు. సంజయ్ మూలమంత్రాలతో చేయ ఆచార్జీ మొత్తం చేయించండి, మూలమంత్రాలు చేయించండి. ఓం అమృతోపస్తరణమసే స్వాహ, ఓం అమృతాపిదానమసే స్వాహ, సత్యం యశః శ్రీర్మయి శ్రీశ్రయతాం స్వాహ. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం స్వచ్ఛం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అవిద్యాత్ తపసోద్య జాయత, తతో రాత్ర జాయత, తతః సముద్రో అర్ణవః, ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదిదద్విశ్వస్యతో వసి, ఓం సూర్య చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివించ హృద్వించ అంతరిక్షో మదో స్వః. ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పేతయే, సంయోర విస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచేదిక్ అగ్నిరధిపతిరసిత రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతి స్థిరస్థిరాజీ రక్షితా పితరేషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వరుణోధిపతిః హృదాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్వస్తం వోజంబే దద్మః. ఓం ఉదీచి దిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషాగ్రీవో రక్షితా వీరుదః ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తం వోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిః అధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితుభ్యో నమ, ఈశుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణము. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః, సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితత్యాగ్నిః. చిత్రం దేవానా ముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః, ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగత్తస్తు షచ్చః. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః, దృశ్యే విశ్వాయ సూర్యం వద్వయం తం తస్పరిస్వః పశ్యంత ఉత్తరం, దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం.
తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం బభ్రవామ శరదశతం శర్మదీనాశ్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓం శన్నో దేవీరవేష్టయ ఆపో భవంతు పేతయే సంయోర విశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పేతయే సంయోర విశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. శాంతి పాఠం చెప్పండి, ఎవరు చెప్తారు? సులోచనమ్మ గారు చెప్తారు. చెప్తాను. ధన్యవాదాలు విజయదుర్గమ్మ గారికి. ఓం జ్యోతి శాంతికి అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవ శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సా మాం శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ విందామని షేర్ చేద్దాం, అందరికి సపరేట్ చేద్దాము, లైక్ చేసేసి మళ్ళీ విని విషయాన్ని గ్రహించాలని అభిప్రాయం గ్రహించుదాము. ధన్యవాదాలు. ఆచరించి నమస్తే.